ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమః. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు వీక్షకులకు ముందుగా నమస్కారం అండి. అలాగే మా ఛానల్ అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ మా ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. ఈ సంవత్సరం 2025 వారి నక్షత్రములు అలాగే వారి ఆదాయం ఖర్చులు ఎలా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి నక్షత్రములు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వీరి నక్షత్రములు. అలాగే ఈ రాశి వారి పేరులో మొదటి అక్షరములు చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ. అలాగే వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, అలాగే గౌరవం 4, అవమానం 3. అంటే వీరికి ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది కనుక వీరు ఖర్చు పెట్టే ముందు కొన్ని ఖర్చుల్ని అధిగమించుకునే అవసరం ఎంతైనా ఉంది. ఈ సంవత్సరం ఖర్చుల విషయంలో మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటూ మరో రాశిలోకి వెళ్ళిపోదాం. రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి నక్షత్రములు కృత్తికా నక్షత్రం 1, 2, 3 పాదములు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదములు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి ఆదాయం బాగుంది, ఖర్చు కూడా బాగుంది. కానీ ఒకరు మంచి వాళ్ళంటే ముగ్గురు చెడ్డ వాళ్ళనే పరిస్థితి ఉంది కనుక నలుగురిలో ఒక గొడవకి వెళ్ళిన ఒక 10 మందిలో నించుని ఏదైనా మాట జారేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది వృషభ రాశి వారికి. అలాగే వీరి పేరులో మొదటి అక్షరములు ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అక్షరములు వీరి పేరులో వర్తిస్తాయి. అలాగే తదుపరి రాశి మిథున రాశి. వీరి నక్షత్రములు ఏంటో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 1, 2 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు. వీరి పేరులో మొదటి అక్షరములు కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ. అలాగే వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే వీరికి రాజపూజ్యం అంటే అందరూ కూడా గౌరవించే విధంగా ఉందండి ఈ సంవత్సరం. అవమానం తక్కువగానే ఉంది, ఎక్కడైనా కూడా మీ మాట చెల్లుబాటుగా ఉంది. అలాగే ఆదాయం 14, వ్యయం 2 అంటే ఆదాయం చాలా బాగుంది. అలాగే మీరు ప్రతి ఖర్చులో కూడా ఆచితూచి కూడా మీరు ముందుకు అడిగేస్తారు కనుక ఈ సంవత్సరం మీకు బాగానే ఉంటుంది. అలాగే తదుపరి రాశి తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి నక్షత్రములు పునర్వసు నక్షత్రం 1వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. వీరి పేర్లో మొదటి అక్షరములు హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరములు వర్తిస్తాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి ఈ సంవత్సరం ఆదాయము బాగుంది. అలానే 10 మందిలో గౌరవం పొందే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది. కర్కాటక రాశి వారికి ఆదాయ విషయంలోనే అలాగే గౌరవ విషయంలోని అంతా బాగానే ఉందండి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి నక్షత్రములు ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదం. వీరికి ఆదాయం 11, వ్యయం 11. అంటే వీళ్ళకి ఆదాయం 11 ఉంది, ఖర్చు కూడా 11 ఉంది కనుక ప్రతి ఖర్చులోని కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరికి రాజపూజ్యం 3, అవమానం 6. అంటే మిమ్మల్ని మంచి అని ముగ్గురే అంటే చెడ్డ అని ఆరుగురు అనే అవకాశం ఉంది కనుక 10 మందిలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం కానీ గొడవలకు ఎక్కువ శాతం వెనక్కిగా ఉండడం కానీ చేయడం చాలా మంచిది. వీరి పేరులో మొదటి అక్షరములు మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే పేర్లు వర్తిస్తాయి. కన్యారాశి వారి నక్షత్రములు ఉత్తర నక్షత్రం 1, 2, 3 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. వీరికి ఆదాయం 11, వ్యయం 2. అలానే రాజపూజ్యం 6, అవమానం 6. అంటే మిమ్మల్ని
6 మంచి వాళ్ళంటే 6 కూడా చెడ్డ వాళ్ళనే అవకాశం ఉంది కనుక ఈ సంవత్సరంలో ఎవరితో మాట్లాడినా కొంచెం మాట జారకంటే చూసుకోండి. ఆదాయం బాగుంది, వ్యయం ఖర్చు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆదాయం 11 రూపాయలు తెస్తే ఖర్చు 2 రూపాయలు ఉంది కనుక ఈ సంవత్సరం ఖర్చులో పెద్దగా మీరు ఆలోచించాల్సిన పని లేదు. అలాగే వీరి పేరులో మొదటి అక్షరములు ఏమొస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరి పేరులో మొదటి అక్షరములు టో, పా, పీ, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరములు వీరి పేరులో వర్తిస్తాయి. తులారాశి వారి నక్షత్రములు తెలుసుకుందాం. తులారాశి వారి నక్షత్రములు చిత్తా నక్షత్రం 1, 2 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు. వీరి పేరులో మొదటి అక్షరములు రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తీ, తు, తే అక్షరములు వర్తిస్తాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. అంటే మీకు ఆదాయం బాగానే ఉందండి, ఖర్చు బాగానే ఉందండి, కానీ మంచి చెడులు మాత్రం సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు మాటలాడే విషయంలో కానీ గొడవలాడే విషయంలో కానీ వెనక అడుగు వేయటం మంచిది. వృశ్చిక రాశి వారి నక్షత్రములు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో నక్షత్రాలు విశాఖ నక్షత్రం 1వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. అలాగే వీరి పేరులో మొదటి అక్షరములు తో, నా, నీ, ను, నే, నో, యు, ఈ, యు పేర్లు వర్తిస్తాయి. అలాగే వీరికి ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు చాలా ఇదిగా ఉంది కనుక మీరు ప్రతి ఖర్చులో కూడా వెనకడిగే వేయాలని చెప్తుంది మీ జాతకం. ఎందుకంటే ఖర్చుకి ఆదాయానికి సంబంధం లేకుండా ఉందండి మీ రాశి. తదుపరి దానికి ఏంటన్నది మీరు మీ సొంతంగా జాతకం చూపించుకొని పర్సనల్గా మీ జాతకం చూపించుకొని దానికి పరిహారాలు చేసుకోవచ్చు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 2. అంటే మిమ్మల్ని 5 గౌరవిస్తే 2 అవమానిస్తున్నారు. ఈ విషయంలో బాగానే ఉందండి. అంటే మీరు 10 మందిలో మాట్లాడినా కూడా మీదే పైచేయిగా ఉంది. ధనుసు రాశి వారి నక్షత్రములు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరికి ఆదాయం 5, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 1, అవమానం 5. అవమానం ఎక్కువగా ఉందండి. అలాగే ఆదాయం ఖర్చులు కూడా సమానంగా ఉన్నాయి కనుక ప్రతి విషయంలోని ఆదాయం విషయంలోనైనా అలాగే బయట మాట్లాడే విషయంలోనే ఆచితూచి అడుగు వేయాలి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. అలాగే ఈ రాశి వారికి పేర్లో మొదటి అక్షరములు ఏ, యో, బా, బి, బు, దా, భా, ఢా, బే పేర్లు వర్తిస్తాయి. మకర రాశి నక్షత్రములు ఇవి మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 1, 2, 3 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు. వీరి పేర్లు మొదటి అక్షరములు బో, జా, జీ, జు, జే, జో, ఘ, గా, గి వీరి పేర్లు మొదటి అక్షరములు. అలాగే వీరికి ఆదాయం 8, వ్యయం 14. ఆదాయానికి ఖర్చుకి సంబంధం లేకుండా ఉంది కనుక ఈ సంవత్సరంలో వీళ్ళ ఆదాయం బాగా సంపాదించాలి, ఖర్చు మాత్రం చాలా ఆలోచించి పెట్టాలండి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. నలుగురిలో ఉండేటప్పుడు మీ మాట చెల్లదు, 10 మందిలో ఉండేటప్పుడు మీరు మాట జాగ్రత్తగా మాట్లాడండి, లేదంటే అవమానపడే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కుంభరాశి వారి నక్షత్రములు తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు. వీరి పేర్లో మొదటి అక్షరములు గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద పేర్లు వర్తిస్తాయి. అలాగే వీరికి ఆదాయం 8, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. వీరికి రాజపూజ్యం బాగానే ఉందండి. అలాగే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది కనుక వీరు ఖర్చులకి మాత్రం ఏ ఖర్చు పెట్టినా 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. మీనరాశి వారి నక్షత్రములు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారి నక్షత్రములు పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. వీరి పేరులో మొదటి అక్షరములు ది,
దు, చం, జు, ద, దే, దో, చ, చి పేర్లు వర్తిస్తాయి. అలాగే వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి గౌరవం బాగానే ఉంది, కానీ ఆదాయం ఖర్చులు ఈ సంవత్సరం సమానంగా ఉన్నాయండి. ఖర్చు పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఏది పనికొచ్చిన ఖర్చు, ఏది అవసరం లేని ఖర్చు అనేది చూసుకొని పెట్టాలి. ఈ 2025 మీ పేర్లు మొదటి అక్షరములు, నక్షత్రములు మనం తెలుసుకున్నాం కదండి. అదేవిధంగా మీ వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవాలనుకున్న వారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు. అలాగే ప్రేమ, పెళ్ళి, అలాగే సంతానం లేని సమస్యలు మీకు ఏమైనా ఉంటే, అలాగే పెళ్ళిళ్ళు కాక కుజదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే మీ పరిహారం కోసం కూడా ఈ క్రింది నెంబర్లు సంప్రదించగలరు. మీ పేరున పూజ, హోమాలు, అలాగే కాలభైరవుడి హోమం మీకు జరిపించబడును. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీకు అందుబాటులో చూపిస్తారు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.